ఫ్రెండ్స్ మన ఛానల్కి సంబంధించిన నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేశాక మీకు ఇక్కడ ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దీన్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ప్రతి ఫ్రైడే క్యూఏ సెషన్ అని చెప్పాను కదా, సో ఇవాళ కూడా కొన్ని క్వశ్చన్స్ పిక్ చేశాను, దాంట్లో నుంచి ఆన్సర్ చేద్దాం. దానికంటే ముందు నా చిన్న ఎక్స్క్యూజ్ ఏంటి అంటే, మీతోటి నేను వీడియో చేసేటప్పుడు వాయిస్లో నాయిస్ వస్తుందని చెప్తున్నారు. ఆ నాయిస్ దేనికోసం అంటే పైన ఫ్యాన్ తిరుగుతుంది. సో నేను ఫ్యాన్ ఆఫ్ చేసేవాడిని ఎన్ని రోజులు, అప్పుడు సమ్మర్ లేదు, సో నాకేం ఎఫెక్ట్ పడలేదు. కాకపోతే ఈ సమ్మర్ వచ్చిన దగ్గర నుంచి ఫ్యాన్ వేయకపోతే మాత్రం నేను క్లాస్ చెప్పలేకపోతున్నాను. ప్రతి 2-3 నిమిషాలకు ఒకసారి చెమట అనేది గారిపోతుంది. సో మీరు అడగవచ్చు ఏసీ పెట్టేసుకోవచ్చు కదా అని. సో ఏసీ పెట్టుకోవడానికి ఇప్పుడు నేను ఏ ఏరియాలో అయితే ఉంటున్నానో ఆ ఏరియా ఖాళీ చేసేసి హైదరాబాద్ వద్దామని చూస్తున్నాను. మీరు చాలామంది అన్బాక్సింగ్ అని అడుగుతున్నారు కదా, సో అన్బాక్సింగ్ చేయడానికి ఇక్కడ వీలు పడదు కాబట్టి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోతానని చెప్పాను కదా. ప్రజెంట్ నేను ఉన్న ఇన్స్టిట్యూషన్ కూడా అమ్మేద్దామనే ప్లాన్లో ఉండడం కాదు, ఆల్రెడీ OLXలో పెట్టాను. కాకపోతే ఎవరు కొనడానికి రాలేదు. ఇంకా ఎప్పుడైతే ఇది కొనేస్తారో అప్పుడు నేను ఇక్కడ ఖాళీ చేసేసి హైదరాబాద్ వచ్చి అక్కడే వేసి పెట్టేసుకుంటాను. అప్పటి నుంచి మీకు ఈ నాయిస్ అనేది రాదు. ఓకే, సో మరి ఇవాళ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నాగూర్ షరీఫ్ అడుగుతున్నారు, హాయ్ బ్రో, దిస్ ఈజ్ షరీఫ్ బ్రో, ఐ వాంట్ టు బై కెనాన్ 1300D DSLR బ్రో, ఈజ్ ఇట్ గుడ్ వన్ బ్రో? అంటే 1300D కొనొచ్చా లేదా అని అడుగుతున్నాడు. సో 30,000 బడ్జెట్ చూసుకున్నట్టయితే ఈ కెమెరా అనేది బెస్టే. కాకపోతే ఏంటి అంటే దీనిలో కొన్ని అడ్వాంటేజెస్, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు నేను కెనాన్ 700D వాడుతున్నాను, నాకేంటంటే బిల్టిన్ వైఫై లేదు. కాకపోతే దీనిలో బిల్టిన్ వైఫై ఉంటుంది. ప్లస్ ఏంటంటే మీకు మెమరీ కార్డ్ 16GBకి సంబంధించిన మెమరీ కార్డ్ ఇస్తారు. దాంతోపాటు NFC సపోర్ట్ ఉంటుంది, హై రెజల్యూషన్ వీడియోస్ చేసుకోవచ్చు. కాకపోతే డిసడ్వాంటేజ్ ఏంటి అంటే దీనికి టచ్ స్క్రీన్ ఉండదు. ఇప్పుడు నా కెనాన్ 700D కదా, దీనికి టచ్ ఉంటుంది, టచ్ తోటి ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా నేను మైక్ ఉంది చూస్తారా, ఆ మైక్ అనేది డైరెక్ట్ నేను నా DSLRకే కనెక్ట్ చేశాను. బోయా M1 మైక్ ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్ DSLR కనెక్ట్ చేసి మాట్లాడుతున్నాను. మళ్ళీ సపరేట్ వాయిస్ రికార్డ్ చేయాల్సిన అవసరం లేకుండా, మళ్ళీ దాన్ని సింక్ చేయాల్సిన అవసరం లేకుండా దీనికి కనెక్ట్ చేసుకున్నాను కదా. 1300Dకి ఆ ఫెసిలిటీ ఉంటుంది. సో మీకు టచ్ స్క్రీన్ అవసరం లేదు, తర్వాత వచ్చేసి బిల్టిన్ మైక్ ఇట్లా పెట్టుకోవడానికి అవసరం లేదు అనుకుంటే పర్చేస్ చేయొచ్చు ఆ బడ్జెట్లో మంచి DSLR. సో నెక్స్ట్ క్వశ్చన్ గురించి చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే పూర్ బాయ్ ఫిలిమ్స్, సో చాలా పెద్ద క్వశ్చన్ అడిగాడు. వీడియోస్ అప్లోడ్ చేశాక 12 అవర్స్ అయినా 10 to 20 వ్యూస్ కంటే ఎక్కువ వ్యూస్ రావడం లేదు. కొత్తగా క్రియేట్ చేసిన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోస్ని పబ్లిక్లోకి వెళ్ళేలా ఎలా చేయాలి? సబ్స్క్రైబర్స్ లేకుండా అందరికీ మన వీడియో కనిపించేలా అప్లోడ్ చేయడం ఎలానో చెప్పు అన్న. ఇంకొకటి, మానిటైజేషన్ డిసేబుల్ అయితే రియాక్టివ్ ఎలా చేయాలో చెప్పు అన్న ప్లీజ్. సో చాలామంది అడుగుతున్నారు ఏంటంటే కొత్త ఛానల్ క్రియేట్ చేస్తున్నారు, కాకపోతే వాళ్ళకు వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ రావట్లేదు, లేకపోతే వ్యూస్ రావట్లేదు, లేదా మానిటైజేషన్ డిసేబుల్ అయిపోతుంది అని అడుగుతున్నారు. సో సెకండ్ క్వశ్చన్కి ఫస్ట్ ఆన్సర్ చేస్తాను. మానిటైజేషన్ డిసేబుల్ అవ్వడానికి చాలా సింపుల్. మీరు ఏంటి అంటే యూట్యూబ్ పాలసీస్కి వ్యతిరేకంగా వీడియోస్ పెట్టారంటే ఆటోమేటిక్ మీ మానిటైజేషన్ అనేది డిసేబుల్ అయిపోద్ది. అంటే హ్యాకింగ్కి సంబంధించినవి, తర్వాత వచ్చేసి అంటే వాట్సాప్ హ్యాకింగ్, ఫేస్బుక్ హ్యాకింగ్ ఇటువంటివి ఉంటాయి చూసారా. సో అటువంటివి పెట్టినప్పుడు ఛానల్ టర్మినేట్ చేసేస్తున్నారు, మొత్తానికి చేసేస్తున్నారు, లేదా మానిటైజేషన్ అనేది డిసేబుల్ చేస్తున్నారు. సో పాలసీస్ చదువుకోండి. తర్వాత వచ్చేసి కాపీరైట్స్ పెట్టినప్పుడు కూడా మనకి ఏంటంటే మానిటైజేషన్ అనేది డిసేబుల్ అవుతుంది. వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి మన దాంట్లో పెట్టడం, వేరే వాళ్ళ సాంగ్స్, మూవీస్ వాడినప్పుడు కూడా డిసేబుల్ అవుతుంది. సో ఇది నీ క్వశ్చన్కి ఆన్సర్. డిసేబుల్ అయిన తర్వాత ఏం చేయొచ్చు అంటే మీకు పర్మనెంట్గా డిసేబుల్ అయిందా లేకపోతే టెంపరీగా డిసేబుల్ అయిందా అనేది మెయిల్ వస్తుంది. టెంపరీగా డిసేబుల్ అయితే మాత్రం 1 or 2 months తర్వాత వాళ్ళే ఎనేబుల్ చేస్తారు. వాళ్ళు పర్టికులర్గా ఒక టైం పీరియడ్ పెడతారు. సో ఆ టైం పీరియడ్ తర్వాత వాళ్ళే రీఎనేబుల్ చేస్తారు. లేదా నీకు ఏ మెసేజ్ రాదు, డైరెక్ట్ డిసేబుల్ చేసేసారు, గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ ఓపెన్ అవ్వట్లేదు అంటే మనం చేయనీకి ఏం లేదు, కొత్త ఛానల్ క్రియేట్ చేసుకోవడమే. సో మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే నీ దాంట్లో ఏంటి వ్యూస్ రావట్లేదు అని అడుగుతున్నావు. వ్యూస్ రావడానికి కొత్త ఛానల్ అయినప్పుడు నువ్వు ఏం చేయాలి తెలుసా? ఫేస్బుక్ గ్రూప్స్ ఉంటాయి, ఫేస్బుక్ గ్రూప్స్లలో పోస్ట్ చేయి, తర్వాత వాట్సాప్లలో షేర్ చేయి. తర్వాత మెయిన్ నీ టాపిక్ నువ్వు ఎంత వైరల్ టాపిక్ తీసుకుంటే అంత ఎక్కువ వ్యూస్ వస్తాయి. సో ఇప్పుడు చూడు, నీకు ఏదైనా ఒక జియోకి సంబంధించి కొత్త ఆఫర్ వచ్చిందనుకోండి, అటువంటి వీడియోస్ పెట్టడం. లేకపోతే నువ్వు ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్ తీసుకున్నావు అనుకో, షార్ట్ ఫిలిం తీసేటప్పుడు కూడా జనాలకు తగ్గ ఇంట్రెస్ట్ తగ్గట్టు నువ్వు వీడియో తీయాల్సి ఉంటుంది. అంటే క్వాలిటీ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు బయటి వాళ్ళు ఎంత స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నారో ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తేనే నీ వీడియో అనేది వైరల్ అవుద్ది. తర్వాత వాయిస్ క్వాలిటీ ఉండాలి, వీడియో క్లారిటీ ఉండాలి. సో అటువంటిప్పుడు మాత్రమే జనాలు అనే వాళ్ళు చూస్తారు. సో టాపిక్ అనేది అయితే వైరల్ ఉండాలి. ఓకే, తర్వాత వచ్చేసి మెయిన్ థింగ్ ఏంటి అంటే తమ్నేల్ కూడా మంచి అట్రాక్టివ్ తమ్నేల్ పెట్టు. సో నా వీడియోస్ ఎక్కువ వైరల్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే తమ్నేలే. ఇప్పటికి కూడా మీరు చూడొచ్చు మన తమ్నేల్ అంత అట్రాక్టివ్ ఉండవు.
థంబ్నెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఒక విజిటర్ వచ్చి దాన్ని క్లిక్ చేయాలి అంటే పైన ఉండే థంబ్నెయిలే ఇంపార్టెంట్. కాబట్టి థంబ్నెయిల్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయి, ఎడిటింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయి, ఆటోమేటిక్ వీడియోస్ అనేవి వైరల్ అవుతాయి, వ్యూస్ కూడా వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎస్ రజని అడుగుతున్నారు. హాయ్ అన్న, నేను కొత్త మొబైల్ కొనాలి అనుకుంటున్నాను, ఏ మొబైల్ కొనాలి అన్న, నా బడ్జెట్ 10,000 అన్న. సో చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు 10,000లో అంటే మనకు రెడ్మీ నోట్ 5 ఉంది, హానర్ 9 లైట్ ఉంది, కాకపోతే 11,000 ఉంటుంది. తర్వాత వచ్చి మనకు ఆసెస్ జెన్ఫోన్కి సంబంధించి మ్యాక్స్ ప్రో వచ్చింది కదా, అది కూడా మనకు 3GB వేరియంట్ 11,000 ఉంది. సో ఆ రెండింటికి వెళ్ళొచ్చు, అంటే ఒక 1,000 అయితే వేయాలి. ఎగ్జాక్ట్లీ 10,000 అంతే మాత్రం లెనోవో K8 ప్లస్ ఉంది. తర్వాత వచ్చేసి దానికంటే తక్కువ అంటే ఇన్ఫినిక్స్లో వస్తాయి, కూల్ ప్యాడ్లో వస్తాయి. కాకపోతే వాటికంటే నేను నీకు సజెస్ట్ చేసేది ఏంటి అంటే మనకు అసిస్కి సంబంధించిన మ్యాక్స్ ప్రో ఒక మొబైల్ తీసుకో, 1,000 పోయినా కూడా, లేకపోతే హానర్ 9 లైట్ అయినా తీసుకో. ఓకే, సో రెడ్మీ నోట్ 5 అయినా తీసుకో. రెడ్మీ నోట్ 5 ప్రో మొబైల్ పర్చేస్ చేయాలి అనుకుంటే అది కూడా పర్చేస్ చేసుకోవచ్చు, కాకపోతే ఇంకా 3-4 వేలు ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. లేదా నువ్వు ఆగుతా అంటే ఆగు, మనకు మోటోలో ఇంకా చాలా వాటిలలో కొన్ని సిరీస్లు లాంచ్ అయ్యి ఉన్నాయి. సో మరి అవి 10,000 దొరుకుతాయా లేకపోతే ఎంత పెడతారు అనేది కొన్ని డేస్ అయిన తర్వాత తెలుస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ దేవానంద్ అడుగుతున్నారు. ఆండ్రాయిడ్ ఓరియో ఫోన్కి ఇంకా రాలేదన్నా, ఏం చేయాలి చెప్పవా ప్లీజ్, నాది మోటో G5 ప్లస్ నా ఫోన్. సో మనకు ఆండ్రాయిడ్ ఓరియో రాకపోతే మనం చేయడానికి ఏముండదు, కంపెనీ వాళ్ళు పంపిస్తేనే వస్తుంది. లేదా నువ్వు ఫ్లాష్ చేయగలుగుతాను అంటే ఎగ్జిట్ డెవలపర్స్లోకి వెళ్ళేసి నీ మొబైల్ని రూట్ చేసేసి తర్వాత వచ్చేసి ఆ కస్టమ్ రాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటా అంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కాకపోతే అది పెద్ద ప్రాసెస్. కాకపోతే నీకు అఫీషియల్గా అప్డేట్ రావాలి అంటే మాత్రం వెయిట్ చేయాలి. ఇప్పుడు నువ్వు మోటో ఏంటిది ఏమడుగుతున్నావు అంటే మోటో G5 ప్లస్ అడుగుతున్నావు కదా, మోటో G5 ప్లస్కి ఇప్పుడు మనకు G6కి సంబంధించిన సిరీస్ ఉన్నాయి చూసారా, ఆ సిరీస్కి సంబంధించిన మొబైల్స్ అనేవి మార్కెట్లోకి వచ్చిన తర్వాత నీకు G5 ప్లస్కి ఓరియో అప్డేట్ అనేది వస్తుంది. వాళ్ళు అనౌన్స్ చేశారు మేము మోటో G5 ప్లస్కి ఓరియో అప్డేట్ ఇస్తామని, పక్కా వస్తుంది. కాకపోతే G6 వచ్చిన తర్వాత వస్తుంది. G6 అనేవి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఓరియో తోటి వస్తున్నాయి కాబట్టి నీ మొబైల్ కూడా ఓరియో అప్డేట్ అనేది త్వరలో వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు జస్టిన్ సంతోష్ అడుగుతున్నారు. హాయ్ బ్రదర్, మనం ఏదైనా మొబైల్ ఆర్ యాప్ గురించి రివ్యూ చేసేటప్పుడు దానికి సంబంధించి వాళ్ళు చేసిన వీడియో అంటే ఏవి మన వీడియోలో అప్లోడ్ చేస్తే మనకి కాపీరైట్ స్ట్రైక్స్ వస్తాయా? ప్లీజ్ రిప్లై బ్రదర్, దిస్ ఈజ్ 11th టైం ఐ ఆస్క్డ్ యూ, ప్లీజ్ రిప్లై. సో ఇప్పటికీ చాలాసార్లు అడిగారట ఈ క్వశ్చన్. సో ఏం లేదు, మరి వేరే వాళ్ళు కొన్ని ఏవీస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ అంటే ఇప్పుడు హానర్ 9 లైట్ అయినా కానివ్వండి, లేకపోతే కొత్తగా ఆసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రోకి సంబంధించిన ట్రైలర్స్ అయినా కానివ్వండి, వాటిని తీసుకొచ్చి నా వీడియో చెప్పేటప్పుడు కొంచెం బిట్స్ వాడుతూ ఉంటాను కదా. సో అలా వాడొచ్చా అని అడుగుతున్నాడు, యాప్స్కి సంబంధించినవైనా సరే. సో అంటే కొంచెం వాడచ్చు, మొత్తం వాడరాదు. నువ్వు ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ఉందనుకో, మొత్తం తీసుకొచ్చేసి వాడతా అంటే నీకు స్ట్రైక్స్ వస్తాయి. సో తక్కువ వాడినా కూడా స్ట్రైక్స్ రావా అంటే నువ్వు కింద డిస్క్రిప్షన్లో కానీ వీడియోలో కానీ దానికి సంబంధించిన సోర్స్ని మెన్షన్ చేయాలి. అయినా కూడా స్ట్రైక్స్ రావా అంటే ఇక అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు మనకు స్ట్రైక్స్ ఇవ్వాలి అంటే వాళ్ళు ఇవ్వచ్చు, దానికి మనం ఏం చేయలేదు. ఎందుకంటే ఆ కంటెంట్ మనది కాదు, వేరే వాళ్ళది, అది వాళ్ళ ఇష్టం. యూట్యూబ్ పాలసీస్ ఏంటి అంటే వేరే వాళ్ళకి సంబంధించిన వీడియో కానీ మ్యూజిక్ కానీ వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం వాడొద్దు. ఒకవేళ మనం వాడాము అని వాళ్ళకి తెలిసిందనుకో, వాళ్ళు ఏం లేదు లైట్ తీసుకుంటే మనకు స్ట్రైక్స్ రావు. లేదు వాళ్ళు పట్టుబట్టి వీళ్ళు వాడడానికి వీలు లేదని స్ట్రైక్స్ ఇస్తే మాత్రం పక్కా వస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి థింక్ డిఫరెంట్ WGL అట. హాయ్ అన్నయ్య, గుడ్ ఈవినింగ్. ఒక చిన్న ప్రాబ్లం, నేను షార్ట్ ఫిలిం చేశాను, యూట్యూబ్లో అప్లోడ్ చేశాను, బట్ అందరిలా షార్ట్ ఫిలిం టైటిల్ పైన రావట్లేదు. ప్లీజ్ ఏదైనా యాప్ ఉంటే చెప్పన్నా ప్లీజ్, నాకు రిప్లై చేయన్నా ప్లీజ్ అన్నయ్య. సో నువ్వు అడిగిన క్వశ్చన్కి నాకు తెలిసి టైటిల్ పైన రావట్లేదు అంటే థంబ్నెయిల్ అనుకుంటా, అంతే కదా. సో చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు పైన తెలుగులో టైటిల్ ఎలా వస్తుందని అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఏం లేదు, మీరు ఫోటోషాప్ యూజ్ చేయండి. ఫోటోషాప్ యూజ్ చేసేసి గూగుల్ ఇన్పుట్ టూల్స్ అనే సాఫ్ట్వేర్ దొరుకుతుంది, దానిలో తెలుగు ఇన్స్టాల్ చేసుకొని కొన్ని ఫాంట్స్ దొరుకుతాయి గూగుల్లో. మీరు యూనికోడ్ ఫాంట్స్ అని టైప్ చేస్తే చాలా ఫాంట్స్ దొరుకుతాయి, ప్రియాంక అని ఇంకా చాలా ఫాంట్స్ దొరుకుతాయి. ఆ ఫాంట్స్ని డౌన్లోడ్ చేసుకొని మన మై కంప్యూటర్లో విండోస్లో ఆ ఫాంట్స్ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసుకున్న తర్వాత గూగుల్ ఇన్పుట్ టూల్స్ ఏదైతే ఉందో ఆ ఇన్పుట్ టూల్స్ని ఓపెన్ చేసేసి తెలుగు సెలెక్ట్ చేయండి. కాకపోతే మీ దగ్గర ఇక్కడ ఫోటోషాప్ CS6 ఉంటే ఇది చాలా అంటే తెలుగు టైప్ చేయడానికి వస్తుంది. 7 అవన్నీ అయితే రావట్లేదు, CS4 కూడా రావచ్చు. నేనైతే CS6 ట్రై చేస్తూ ఉంటాను. సో ఫోటోషాప్లో మీరు ఒక 1080x720కి సంబంధించిన థంబ్నెయిల్ ఒకటి అంటే ఒక న్యూ ఫైల్ తీసుకొని దానిలో టైప్ చేయండి. ఆల్రెడీ వీడియో చేశాను, కావాలంటే ఆ వీడియో చేయండి, చూడండి. సో మరి దీన్ని ఎలా చేయాలి, మొబైల్ చేయాలి అంటే మనకు క్రియేటర్ స్టూడియో ఉంటుంది, యాప్ ఉంటుంది. ఆ యాప్లో
మనం ఏంటంటే మనం అప్లోడ్ చేసిన వీడియోని కస్టమ్ థంబ్నెయిల్ పెట్టుకోవచ్చు. లేదా కంప్యూటర్లో అయితే మనం వీడియోని ఎడిట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత కస్టమ్ థంబ్నెయిల్ ఉంటుంది. ఆ కస్టమ్ థంబ్నెయిల్లో మనం క్రియేట్ చేసిన ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని అప్లోడ్ చేసుకొని పెడితే మనకి ఏంటంటే థంబ్నెయిల్ అనేది పైన కనిపిస్తుంది అన్నట్టు. ఓకే, సో నీ క్వశ్చన్కి ఆన్సర్ ఇదే అనుకుంటున్నాను. మరి నాకైతే నువ్వు అడిగిన క్వశ్చన్ ఇదే అర్థమైంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రాకేష్ రాకీ, మీరు చేసే ఎడిటింగ్ యాప్ చెప్పండి బ్రో, అండ్ వాయిస్ క్లారిటీ ఎలా కంట్రోల్ చేయాలి? సో వాయిస్ క్లారిటీ అంటే ఇప్పుడు నాకే క్లారిటీ రావట్లేదు. జనరల్గా అయితే నేను అప్పట్లో ఎలా చేసేవాడిని అంటే ఈ డోర్స్ అన్నీ మూసేస్తాను నేను. తర్వాత వచ్చేసి ఒక ఫామ్ అకాస్టిక్ ఫామ్ దొరుకుతుంది, దాని ద్వారా ఏంటంటే రీసౌండ్ రాదు. తర్వాత వచ్చేసి ఏదైనా నాయిస్ వస్తే మనకేంటంటే అడాసిటీ అనే సాఫ్ట్వేర్ దొరుకుతుంది, దాన్ని యూస్ చేసి నాయిస్ రిమూవ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటి అంటే నువ్వు అడిగింది మొబైల్లో ఎడిటింగ్ చేయడానికి నేను ఏ యాప్స్ యూస్ చేస్తాను అడుగుతున్నావు. నేను మొబైల్లో ఎడిట్ చేయను, నేను ఎడిట్ చేసేది నా ల్యాప్టాప్లో చేస్తాను, క్యామ్టేషియా యూస్ చేస్తాను. నీకు ఒకవేళ క్యామ్టేషియా కానీ లేకపోతే అడోబ్ ప్రీమియర్ కానీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ వస్తే ఎడిటింగ్ చేసుకోవచ్చు. సోనీ వెగాస్ ప్రో ఇంకా చాలానే ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. కాకపోతే క్యామ్టేషియా ఏదైతే ఉందో అన్నిటికంటే చాలా సింపుల్ ఉంటుంది కాబట్టి నేను దీన్ని వాడుతూ ఉంటాను. ఒకవేళ నువ్వు మరీ మొబైల్లో వాడాలి అనుకుంటే మాత్రం కైన్ మాస్టర్ యూస్ చేసేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యశ్వంత్ నాయుడు అడుగుతున్నారు, అన్న ఇంగ్లీష్ మూవీస్ తెలుగులో చూడడానికి ఒక యాప్ చెప్పన్నా, అలాంటి యాప్ ఒక వీడియో చేయన్నా ప్లీజ్ రిప్లై. అయితే దీని గురించి నన్ను చాలామంది అడిగారు. మీరు ఏంటంటే ఒక మూవీ అనేది డైరెక్ట్ అంటే మనం ఇప్పుడు ఇంగ్లీష్ మూవీ ఉంది, ఆ ఇంగ్లీష్ మూవీని తెలుగులో చూడడానికి యాప్ చెప్పమని చెప్తున్నారు. అట్లా ఉండదు. మనకు ఏంటంటే ఒక మూవీ ఉంది, దాని పేరు టైప్ చేసిన వెంటనే తెలుగు మూవీ ఇంగ్లీష్లోకి రావడం, హిందీ మూవీ తెలుగులోకి రావడం, అట్లాంటి ఇంకా అంత టెక్నాలజీ ఏం రాలేదు. వాళ్ళు ఏమన్నా మూవీని డబ్ చేసి పెడితేనే మనకు ఒక మూవీని ఇంకొక లాంగ్వేజ్లోకి చూడగలుగుతాం. అంతే తప్పిస్తే డైరెక్ట్ ఒక మూవీని ఇంకొక లాంగ్వేజ్లోకి చూడడానికి అటువంటి యాప్స్ లేవు, అటువంటి సాఫ్ట్వేర్స్ కూడా లేవు. అంటే ఇప్పుడు డైరెక్ట్ తెలుగు మూవీ ఉంది, దాన్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి చూసుకోవడం, లేకపోతే ఇంగ్లీష్ మూవీ ఉంది దాన్ని తెలుగులో కన్వర్ట్ చేయడానికి అయితే ఇంకా అటువంటివి ఏం రాలేదు. ఎవరో ఒక డబ్బింగ్ చెప్పి దానికి సంబంధించిన వీడియోస్ని ఎక్కడో ఒక దగ్గర అప్లోడ్ చేస్తే తప్పిస్తే మనం అటువంటి వాటిని చూడలేం. సో అటువంటి యాప్స్ కూడా లేవు. టెక్ ట్యూట్స్.